మనం అనుకుంటాం పద్మ అవార్డ్స్ కు సంబంధించి మరి దాన్ని విప్లవం అనాలా, సంస్కరణ అనాలా, ఏమనాలో కానీ మనం మాట్లాడుకుంటాం ప్రతిసారి పద్మ అవార్డ్స్ విషయంలో. నిజమైన అర్హులకు, ఈ సమాజానికి, ఈ దేశానికి, ధర్మానికి సేవ చేసే వాళ్లకు గుర్తించేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం ఎలాంటి లింగ భేదాలు లేకుండా నిజమైన సేవ చేస్తున్న వాళ్ళని, ఆయా రంగంలో సేవ చేస్తున్న వాళ్ళని భారత ప్రభుత్వం 11 ఏళ్లుగా గుర్తిస్తూ వస్తుంది. అట్లనే పెద్దల సభకు పంపించే ఈ నామినేటెడ్ ఈ మెంబర్స్ విషయంలో కూడా ఒకప్పుడు అంతా చెప్పిన కదా, ఈ వ్యాపారవేత్తలకు తీసుకుని ఇది కూడా ఇప్పుడు చూడండి, సుధామూర్తి, పిటి ఉష, మహిళా శక్తి కూడా కనిపిస్తోంది. మొన్న అసలు సుధామూర్తి ఎంత అద్భుతంగా అసలు తను స్పీచ్, కేవలం వాళ్ళు వచ్చి ప్రమాణ స్వీకారం రోజు మాత్రమే వచ్చి కూర్చొని షో చేసి వెళ్ళే వాళ్ళు కాదు, వీళ్ళు రెగ్యులర్ గా సభకు అటెండ్ అవుతున్నారు. సుధామూర్తి చాలా ఇంట్రెస్టింగ్, అసలు నాకు ఎన్నిసార్లు చూశాను. భారతదేశంలో ఈ సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ తో మహిళలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, దీనికి సంబంధించి వ్యాక్సిన్ ఇవ్వాలి అని ఒక మహిళగా కోరుతున్నాను, దీని మీద దృష్టి పెట్టండి మీరని కోరుతూ రాజ్యసభలో ప్రసంగించారు ఆమె. పిటి ఉష కూడా ఎంత అద్భుతంగా, తనైతే రెగ్యులర్ గా రాజ్యసభకు అటెండ్ అవుతుంది. పిటి ఉష అథ్లెట్, అసలు మన దేశం గర్వించే ఒక గొప్ప అథ్లెట్ తను. రాజ్యసభకు ప్రతిసారి వెళ్తుంది ఆమె. ఏదో ప్రమాణ స్వీకారం రోజు వెళ్ళి చేసుకొని మేము సెలబ్రిటీస్, మేము ఎందుకు రావాలి అనే వాళ్ళు కాదు వీళ్ళు ఇప్పుడు. అంటే ఒకప్పుడు వ్యాపారవేత్తలకు, ఇక ఆ మాటని నేను వీడియోలు అనకూడదు కానీ అలాంటి వాళ్ళకి అప్పగించిన స్థితి నుంచి దేశం కోసం, జాతి కోసం కృషి చేస్తున్న వాళ్లకు, దశాబ్దాలుగా పరిశ్రమ చేస్తున్న వాళ్ళకి ఇస్తున్నారు, ఇచ్చారు మళ్ళీ కూడా.